కానీ ఫ్రెష్ గా ఉంది. బ్రాయర్కి ఇదంటే ఇష్టం. రే అన్నయ్య, నీకు ఆకలేస్తుంది కదా, అందువల్ల. ఎవరు కనిపించలేదు. కరెక్ట్ గా ఉంది. తర్వాత నాకు హనీ కావాలంటే నా సీక్రెట్ అయిన చోట్ల నుంచి హనీ తీసుకుంటాను. హనీ. హే బ్రాయర్, నన్ను తలుచుకుంటే నాకే గర్వంగా ఉంది. నిజంగానే నేను ఒక జీనియస్. రే అన్నయ్య, ఇక్కడ చూడు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్ అయిన హనీని తీసుకోవచ్చు. మనం దూరంగా వెళ్లాల్సిన అవసరమే లేదు. అలా ఇక్కడ పెడితే తేనెటీగలు వస్తుందని తెలీదా? నాకు ఇది అందలేదే. బ్రాహ్మణ్, నీకు బుద్ధే లేదురా. ఇప్పుడు అంతా పోయింది. మనం జీవించడానికి ఇంకొక చోటని వెతకాలి. అదారా ఇప్పుడు ముఖ్యం. మనం ముందు ఎక్కడికి వెళ్ళి ఉండాలని ఆలోచించు. ఈ రోజు రాత్రి మనం ఎక్కడైనా పడుకోవాలి. ఇక్కడ చూసావా, మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఇదంతా జరుగుతుందా? అవునన్నయ్య, ఇది దారుణంగానే ఉంది. ఏమైందిరా? ఇదంతా నీ వల్లే జరిగిందని నేను మర్చిపోయావా? రేపు ఉదయం మనము ఒక అద్భుతమైన ఇల్లుని కట్టుండాలి. అర్థమైందా? అన్నయ్య, నువ్వు కార్పెంటర్ వర్క్ అంతా బాగా చేస్తావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? నోరు ముయ్యరా. వీలైతే హెల్ప్ చేయి, అలా లేకపోతే నువ్వు చెట్టు కిందనే పడుకో. టానిఫ్, నా బంగార బుజ్జి టానిఫ్, భూకంపం వచ్చేసింది, పరిగెత్తండి. ఏమైంది? ఏమీ అర్థం కావట్లేదే. చిన్నోడా, రే పెద్దోడా, రే ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారా? హాయ్, ఎలా ఉన్నావు? మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కడుతున్నారా? ఇది మంచి ప్లానే కదా. నిజంగానా? నేను మీకు సాయం చేస్తాను. ఒక్క హోల్ వేసాను, మళ్ళీ వేసేనా? నా పని అయిపోయింది. నీకేం కావాలి? మేము ఇల్లు కడుతున్నాం. ఏంటి ఇలా అడిగారు? నేను మీకు సాయమే కదా చేశాను. సరే, మీకు సాయం చేసినందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నయ్య? ఇప్పుడు అంతా పోయింది, మనం ఇంకో చోటు చూద్దాం. నీళ్ళు కూడా లేదు. మనం కాసేపు రెస్ట్ తీసుకుందామన్నయ్య, నువ్వేమంటావు? సరే, ఏదైనా ఒక మంచి చోటు తెలిసిందంటే అక్కడికి వెళ్ళి మంచి చోటు మీకు నేను చూపిస్తాను. ఈ చోటు జీవించడానికి అద్భుతంగా ఉంటుంది. ఇలా చూడు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఇల్లు గురించే చెప్తున్నా. ఓహో, నిజంగానే చెప్తున్నావా? మేము చెట్టు పైన ఉండగలుగుతామా? ఖచ్చితంగా జీవించొచ్చు. నేను అక్కడే కదా జీవిస్తున్నాను. మీరెందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయండి. ట్రై చేయొచ్చే.
ఇక్కడ ఎంత చల్లగా గాలి వస్తుంది కదా తమ్ముడు, అలాగే కదా? అవును అవును. సరే పని చూద్దాం, త్వరగా పని చేస్తే త్వరగా నిద్రపోవచ్చు, ఓకేనా? గాలి చాలా వేగంగా వేస్తుంది. నా కళ్ళు తెరవలేకపోతున్నాను. ఇంకా అవి ఇక్కడే ఉన్నాయా? ఉన్నాయి. అయిపోయింది, ఈ రోజు కూడా మనం బయటే పడుకోవాలి. రే అన్నయ్య, నేను అనుకునేదే నువ్వు అనుకుంటున్నావా? ఉండొచ్చు, ఈ చోటు కూడా బాగానే ఉంది. సరే మనము ఇక్కడే ఒక ఇల్లు కట్టొచ్చు. ఓకే, మొదలు పెడదామా? వావ్! నిజంగానే మనం అదరు కొట్టేశాం. ఇది చాలా బాగుంది. అవునన్నయ్య. మా ఇంటికి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. పర్వాలేదు, ఇద్దరు కలిసి ఒక మంచి ఇల్లే కట్టారు. అది సరే గాని ఇల్లు అని చెప్పారే, టైల్స్ ఏదైనా వేశారా? వావ్, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఇల్లు చాలా అందంగా ఉంది, కానీ ఈ చోటు సేఫ్ గా ఉంటుందా? సేఫ్ అని అనుకుంటున్నా, చాలా స్ట్రాంగ్ గా కట్టాము. ఈ ఇల్లు చూడడానికి బాగానే ఉంది, కానీ నా ఇల్లు లాగా లేదు. నా ఇల్లే బెస్ట్. గ్రేప్స్, ఎంత ధైర్యం ఉంటే ఆ గ్రేప్స్ ని దొంగతనం చేస్తావు? మర్యాదగా అది నా దగ్గర ఇవ్వు. మీ స్కూల్లో నేర్పించలేదా షేరింగ్? సరే, షేర్ చేస్తాను. రేయ్, వీటిని తీసుకురా. నన్నే కొట్టావా? అరారే, నాకు కోపం వచ్చింది. ఈ చోటుని పాడు చేసింది ఆపండి, ఎక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడ? అది ఎక్కడంటే అక్కడ. ఇది నాది, నాది, ఇది నాది, నాది, ఇది నాది. రే తమ్ముడు, వాళ్ళు ఈ చోటు పాడు చేయక ముందు మనం ఏదో ఒకటి చెయ్యాలి. దిగులు పడకు అన్నయ్య, వాళ్ళు పెద్దగా ఏం చేస్తారు? ఏయ్, నిన్ను. ఏయ్, వస్తావా, రావా? నేను పట్టుకున్నాను, పట్టుకున్నాను. ఏమైంది? నీకు ఏమీ కాలేదు కదా? నేను చెప్పాను కదా, ఈ చోటు బాగలేదని. ఇది ఏం బాగోలేదు. ఇందుకే మహారాజా చెప్పేది వినాలంటారు. నన్నే కొట్టేవు కదూ. నా కిరీటం ఎక్కడా? ఎక్కడికి వెళ్ళింది? ఓ, ఇక్కడే ఉందా? కాపాడండి, తేనెటీగలు కరుస్తుంది, కాపాడండి. రే అన్నయ్య, రారా, మనం ఇంటికి వెళ్దాం. ఓకే తమ్ముడు.